మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ సెలబ్రిటీ కోచ్ ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుంటాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, మనకి ఎలాంటి కోరిక ఉన్నా విశ్వాన్ని అడగండి అంటుంటారు. కానీ అసలు విశ్వానికి మన కోరికని చెప్పే అసలైన విధానం ఏంటంటారు? అసలు ఎలాంటి పద్ధతిలో కోరుకోవాలంటారు మన కోరికల్ని? విశ్వాన్ని ఏ కోరిక అయినా మనం ఎలా అడగొచ్చు? ఏ విధంగా? చాలా మందికి చాలా రకాల కోరికలు ఉంటాయి. కోరిక ఏదైనా కానీ ఎలా అడగాలి? అది డబ్బు గురించా, జాబ్ గురించా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో ఒక కోరిక తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ మంది జాబ్ కోసం ఇబ్బంది పడుతుంటారు. జాబ్ కోసం ఎలా కోరుకోవాలి విశ్వాన్ని? చాలా మంది అడుగుతుంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. చాలా మందికి ఎలా అడగాలో తెలియదు. సో నాకు జాబు లేదు ఎప్పుడు వస్తుందో ట్రై చేస్తుంటే రావట్లేదని మాట్లాడుతుంటారు. చూడండి, మీరు మామూలుగా జాబు లేదు అంటే మనకేమని అర్థమవుతుంది? లేని స్థితే కదా. సో మనం అదే చెప్తున్నాం. వాస్తవానికి ఆ వ్యక్తికి జాబు లేని మాట వాస్తవమే. మరి లేదనే మాటని మనం ఎక్కువసార్లు మాట్లాడితే ఏమవుతుంది? అఫర్మేషన్ అవుతుంది అది. సో ఉన్నట్టుగా సృష్టించుకుంటే కదా మనకు రావాల్సింది వస్తుంది. అవును. సో జాబు లేదు అనే భావనని తీసేయాలి ఫస్ట్. మనమే ఎంటీ అయిపోతుంటాం. అక్కడ ఫిల్ చేయాలి. జాబ్ ఎలాంటిది కావాలి, ఏ కంపెనీలో కావాలి, ఏ టీచర్ పోస్టా, లేకపోతే ఒక లెక్చరరా, ఒక రైల్వేలోనా, సాఫ్ట్వేరా, ఫస్ట్ దాని పట్ల స్పష్టత ఉండాలి. ఒక వ్యక్తికి ఒక వస్తువు కావాలి అంటే దాన్ని క్లియర్గా కళ్ళతో చూడాలి. ఇమాజినేషన్. అట్లా ఈ జాబ్ ఏంటిది? జాబ్ అని ఒక మామూలుగా చెప్తున్నాం మనం. అనేక మంది అనేక రకాలు కోరుకుంటారు. కలెక్టర్ జాబ్ కోరుకుంటారు, రకరకాల జాబ్స్ ఉన్నాయి. దాని మీద క్లారిటీ ఉండాలి ఫస్ట్. నాకు జాబ్ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అంటే యూనివర్స్కి ఏమీ అర్థం కాదు. ఎంటీగా అలా చూస్తూ ఉంటుంది అంతే. మనం మౌనంలో అలా ఎలా పంపించాము? ఈ జాబ్ ఏంటి కావాలని స్పష్టమని క్లియర్ అవ్వాలి. గవర్నమెంటా, రైల్వేనా, సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, ప్రైవేటా, టీచర్ పోస్టా, రైల్వేలోనా, లేకపోతే సాఫ్ట్వేర్ విదేశాల్లోనా, ఈ క్లారిటీ అనేది డిసైడ్ చేసుకోవాలి క్లియర్గా. అంటే మనం కోరుకునే కోరికపై ఒక స్పష్టత ఉండాలి. స్పష్టత ఉంటేనే కదా నెరవేరుతుంది. ఆ కోరికని మీరు మౌనంగా కూర్చున్నప్పుడు, ఆ జాబ్ ఆల్రెడీ కలిగి ఉంటే మీరు ఆ రోల్లో ఏం చేస్తుంటారు? ఒక టీచర్ అయితే ఆ స్కూల్లో లెసన్ చెప్తూ ఉంటారు టీచర్గా. అదే కాలేజీలో లెక్చరర్ అయితే ఆ స్టూడెంట్స్కి ఒక ప్రొఫెసర్గా లెసన్ చెప్తూ ఉంటారు కదా. దాంట్లో లీనమైపోవాలి, ఆ పోస్ట్లో లీనమైపోవాలి. దానికి ముందు ఆ కంపెనీకి వెళ్ళి అది ఇంటర్వ్యూలో సక్సెస్ఫుల్గా చాలా అద్భుతంగా మీ టాలెంట్ ప్రదర్శించినట్టుగా అంటే ఊహించుకోవాలంటారా? ఎస్. ఇప్పుడు మనం లేదనే మాటను ఎక్కువ మాట్లాడొద్దు అంటున్నాం. అవును. లేకుండా మరి ఉన్నట్టుగా ఎలా సృష్టించాలో చెప్తున్నాం మనం. లేదు అన్న భావన లేకుండా చేసేస్తుంది. పోస్ట్ రాకుండా, జాబ్ రాకుండా చేసేస్తుంది. జాబుని మనం సృష్టించుకోవాలి, విశ్వానికి చెప్పాలి ఎలా కావాలి అనే దాన్ని. పదే పదే మనం దాన్ని పొందినట్టుగా ఆ జాబ్కి వెళ్ళి, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి సక్సెస్ఫుల్గా మీ టాలెంట్ అంతా ప్రదర్శించినట్టుగా. అంటే మీరు మాట్లాడితే వాళ్ళు మంత్రముగ్ధులు అయిపోయి మీరు కోరుకున్న ప్యాకేజ్ కంటే ఎక్కువ ఇచ్చినట్టుగా. ఆ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి, ఆ ఊహ ఎలా ఉంటుంది? మంచి పాజిటివ్గా ఉంటుంది సార్. సపోజ్ ఇప్పుడు ఒక 50,000 కోరుకున్నారు, మేము లక్షిస్తాం అన్నారు వాళ్ళు. మంచి హ్యాపీగా ఉంటాం, చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ ఎనర్జీని విడుదల చేయాలి. అసలు ఆ టాలెంట్కి ఆ కంపెనీ ఇంప్రెస్ అయ్యి ఎక్కువ శాలరీ ప్యాకేజ్ ఆఫర్ చేసినప్పుడు ఆ తన్మయత్వంతో శరీరం నుంచి ఎలాంటి విడుదల అవుతాయి? దాన్ని ఎనర్జీ లెవెల్స్ని హ్యాపీగా రిలీజ్ చేస్తూ ఒక స్వీట్ బాక్స్ తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళందరూ షేర్ చేసుకున్నట్టుగా ఆ సెలబ్రేషన్స్ కావాలి. ఎనర్జీ లెవెల్సే విడుదల చేయాలి అన్ని చోట్ల. చూడండి, ఎనర్జీ లెవెల్స్ విడుదల కాకుండా మనకి ఏది రాదు. నార్మల్గా చెప్తే అందులో ఫీల్ లేదంటారు మీరు. అంటే సార్, విశ్వాన్ని కోరుకునే పద్ధతి అంటే ఏ విధంగా అంటారు? మెడిటేషన్ అంటారా, లేకపోతే అఫర్మేషన్ అంటారా? ఇక్కడ ఏ విధంగా? ఇక్కడ మెడిటేషన్ చేయొచ్చు, విజువలైజేషన్ చేయొచ్చు, ఒక క్రియేషన్ బుక్లో రాసుకోవచ్చు, లేదా ఇందాక మనం ఆ గతంలో చెప్పుకున్న ఒక టెక్నిక్ 11 days టెక్నిక్ 1 to 1 ప్రతిరోజు రాసే విధానం 11 days, లేకపోతే 9 రోజులు 9 కోరికలు రాయాలి. ఒక కోరిక 9 సార్లు రాయాలి. జాబ్ కోసం రాయొచ్చు. 369 కూడా చెప్పుకున్నాం గతంలో, అది కూడా రాయొచ్చు. అంటే మనం ఈ టెక్నిక్స్ ఉపయోగించుకోవడానికి ఒకటి ఉపయోగించుకోవాలి, ఏదో ఒకటి. ఒక కోరిక సపోజ్ ఒక టెక్నిక్ తీసుకుని ప్రతిరోజు రాయాలి. వచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని రాయాలి. జాబ్ని కలిగి ఉన్నాను, వస్తే అని రాయకూడదు. వస్తే ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. కలిగి ఉన్నాను అన్నది ఏమవుతుంది? ప్రజెంట్ యూ హ్యావ్ ఆల్రెడీ. ఇక ఇచ్చేయాలి యూనివర్స్కి. ఇంకేమనిపిస్తుంది? ఓకే, తను కలిగి ఉన్నాడు అన్నాడు కాబట్టి ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి తనకి ఇచ్చేయాలి జాబ్.
వచ్చేలా చేస్తుంది. అంటే కోరిక మనం కోరుకోకుండా స్పష్టంగా జాబ్ రాదు. మన కోరికల విషయంలోకి ఎలా పంపించాలి? ఆ కోరిక పట్ల క్రిస్టల్గా క్లారిటీ ఉండాలి. అంటే మీకు ఒక జరిగిన సంగతి చెప్తాను. ఒక ప్రొఫెసరు ఉన్నారు, యూనివర్సిటీ ప్రొఫెసరు. ఆయన అనుకోకుండా చనిపోయారు కరోనా టైంలో. ఇంకా ఆ యూనివర్సిటీ నుంచి ఆ ఎరియర్స్ రావని చెప్పేశారు అందరూ తనకి, వాళ్ళ వైఫ్కి. తను కూడా అవునా రావా అని చెప్పేసి తను వదిలేసుకున్నారు అసలు. అంటే వాళ్ళ హస్బెండ్ సంబంధించి ఎరియర్స్ వచ్చాయి ఉంటాయి. అయితే వాళ్ళకి ఆ యూనివర్సిటీకి అవి రావు, ఇంకా ఫైల్ కూడా వెళ్ళలేదు, ఇంకా అనవసరం అని చెప్పేసి మేమే ఇంకా దాని హోప్స్ వదిలేసుకున్నామని చెప్పారు వేరే వాళ్ళు. తన హస్బెండ్కి రావాలి ఇతనికి. సో తిను నేమ్ కూడా యాడ్ చేయలేదు, అకౌంట్ యాడ్ చేయలేదు, ఏమీ చేయలేదు, అవి ఇక రావని చెప్తున్నారు అని మన క్లాస్ జాయిన్ అయ్యారు. జాయిన్ అయినప్పుడు మనం చెప్పినప్పుడు తను అది ఇట్లాగే టెక్నిక్ ఉపయోగించి ప్రతిరోజు రాసుకుని మనం ఏం చెప్పామో దాన్నే ఊహించుకున్నారు. విత్ ఇన్ డేస్లో తన అకౌంట్లోకి అమౌంట్ పడింది అనమాట. వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. నువ్వేం డేస్ మేబీ 10 days కూడా అవ్వట్లేదు. అంటే అసలు ఆ ఫైలే కదలరు, ప్రభుత్వం మారింది, అది ఎవరు అసలు ఈ యూనివర్సిటీకి అది వచ్చేది లేదని చెప్పేశారు అందరూ, ఆ యూనివర్సిటీ వాళ్ళు కూడా, అకౌంటెంట్లు కూడా. కానీ తనకు వచ్చాయి. తను నమ్మి చేసిన తర్వాత అంటే ఆ విషయంలోకి విడుదల చేసింది. తన కెరియర్స్ వచ్చినట్టుగా, అకౌంట్లో క్రెడిట్ అయినట్టుగా, SMS వచ్చినట్టుగా, చూసుకున్నట్టుగా యాజ్ ఇట్ ఈస్గా జరిగింది అనమాట. ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు ఆమె. వాళ్ళ హస్బెండ్ సంబంధించినటువంటి అనమాట రావని చెప్పినవి వచ్చినాయి. అంటే మనం కోరిక ఎంత శ్రద్ధగా పెట్టాలో మీకు ఉదాహరణ చెప్పాను. కోరిక ఎంత బలమైన నమ్మకాన్ని పంపించాలి విషయంలోకి. మనం పంపించకుండా రాదు. సో మన కోరిక విషయంలోకి వెళ్ళి నెరవేరాలంటే ఒక 4 పద్ధతులు పాటించాలి. ఫస్ట్ది ఏంటి? మన కోరిక పట్ల క్లారిటీ ఉండాలి. ఏంటి అనేది క్లియర్గా ఉండాలి. ఆ తర్వాత ఆ విశ్వాన్ని ఈ కోరిక నెరవేరుస్తుంది, నాకు ఖచ్చితంగా తీరుస్తుందని నమ్మాలి. తర్వాత ఆ కోరికని చాలా ఇంట్రెస్ట్గా, ఇష్టంగా విషయంలోకి పంపించాలి. రాయటం కానీ ఇష్టంగా రాయాలి. రాసిన తర్వాత దాన్ని గ్రాటిట్యూడ్తో విషయంలోకి పంపించాలి. అంటే పూర్తిగా నమ్మాలి, పూర్తిగా విశ్వసించి కృతజ్ఞతలు చెప్పాలి. ఆల్రెడీ వచ్చేసినట్టుగా, పొందినట్టుగా, పొందేసిన భావాన్ని వ్యక్తం చేయాలి. లాస్ట్లో ఆ చిరునవ్వుతో, కృతజ్ఞత భావంతో ఉండాలి. ఈ 4 టెక్నిక్స్ పాటిస్తే ఆ కోరికకి ఈజీగా విషయంలోకి వెళుతుంది. పొందిన అనుభూతులు, ఆ చిరునవ్వు, ఆ ఆప్యాయత బయటికి రిలీజ్ చేయాలి. మనం రిలీజ్ చేసినప్పుడు ఈ భావాలన్నీ కూడా తొందరగా కోరిక నెరవేరడానికి షార్ట్ కట్ అనమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్ సార్.